ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. హరే కృష్ణ పార్తాస్. మన సంజయాస్ రేడియోకి స్వాగతం, సుస్వాగతం. సో మన గత శ్లోకాలలో 7 నుంచి 12 శ్లోకాల చిన్న రీక్యాప్ ఇస్తాను. సో మన 7-8 శ్లోకాలలో ఇన్సెక్యూరిటీ అండ్ పాలిటిక్స్, దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహారథుల పేర్లు చెప్పాడు. అందులో నుంచి లెసన్ నేర్చుకున్నది ఏంటి మనం అంటే, ఒక నాయకుడు భయపడినప్పుడే తన బలాన్ని పదే పదే ప్రదర్శించుకోవాలని చూస్తాడు. 9వ శ్లోకంలో మదర్థే, ఇది నేను డబుల్ కోట్స్ పెట్టుకోమని చెప్పానంటే, ఈగో వైరస్, వీరంతా నా కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అంటాడు. అది అతని ఈగో, అహంకారం కనిపిస్తుంది. ఎదుటి వారిని టూల్స్ లాగా చూస్తున్నాడు. లెసన్ ఏంటంటే, టీం అంటే లీడర్ కోసం చావడం కాదు, ఒక పర్పస్ కోసం పనిచేయడం లక్ష్యం. అండ్ 10వ శ్లోకంలో క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ. దుర్యోధనుడి దగ్గర సైన్యం ఉంది, కానీ అర్జునుడి దగ్గర సంకల్పం ఉంది. దుర్యోధనుడి దగ్గర మనుషులు ఉన్నారు, కానీ అర్జునుడి దగ్గర మార్గదర్శి కృష్ణుడు ఉన్నాడు. అపారమైనది కౌరవ సైన్యం అండ్ పర్యాప్తం పాండవులది పరిమితమైనదని కంపేర్ చేసుకుంటాడు. సో సైన్యం కంటే స్ట్రాటజీ ఏది, మన బాహుబలికి ఏమో తక్కువ ఇచ్చి బలాల దేవకి ఎక్కువ ఇస్తాడు కదా, కానీ అతని స్ట్రాటజీతో కైండ్నెస్తో గెలుస్తాడు. అండ్ 11వ శ్లోకంలో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, భీష్ముడి గురించి మాట్లాడుకున్నాము. అత్యంత బలవంతుడైన అజేయుడైన భీష్ముడిని కాపాడమన్నాడు. సో ఈ దుర్యోధనుడి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావానికి నిదర్శనం. అండ్ క్లైమాక్స్లో 13వ శ్లోకంలో 12వ శ్లోకంలో లౌడ్ కాంచ్ బ్లాస్ట్ అంటే శంఖనాదం. సో భీష్ముని సింహనాదం ఒక లీడర్స్ యాక్షన్ అన్నమాట. అంటే ఆయన దుర్యోధనలో ఉన్న భయాన్ని గమనించిన ఆయన తాత భీష్మ పితామహుడు ధైర్యం నింపడానికి గర్జిస్తూ శంఖాన్ని ఊదాడనమాట. అంటే స్టార్ట్ ఆఫ్ ద వార్. సో కురుక్షేత్రం దద్దరిల్లిపోయింది, యుద్ధానికి సైరన్ మోగిందనమాట. కానీ ఇది ధైర్యం ఇచ్చిందా దుర్యోధనుడికి, లేదా అతని వినాశనానికి నాంది పలికిందా? సో ఈ రోజు వచ్చే శ్లోకాలలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు సంజయాస్ రేడియోలో మనము అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. శ్లోకాలు 13 నుంచి 18 వరకు. సో యుద్ధ భూమిలో సౌండ్ ఇంజనీరింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. మన ఆదిశంకరాచార్య భాష్యం ప్రకారము ఈ శబ్దాలు కేవలం రణగుణ ధ్వనులు కావు. ఇవి 2 సైన్యాల యొక్క ఈ సైకలాజికల్ స్టేట్ ని తెలియజేసే డేటా పాయింట్స్. సో మన పార్థ స్టైల్లో మనం అనాలిసిస్ చేద్దాం. సో 13వ శ్లోకంలో కౌరవ సైన్యం చూడండి. ఇంకా తతశంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. సో వ్యాస మహాభారతం మరియు ఈ శంకర భాష్యం ప్రకారం ఆ సమయంలో జరిగిన హడావడి అసలు మామూలుది కాదు, సామాన్యమైనది కాదు, ఒక క్రేజీ అనమాట. సో కురుక్షేత్ర రణరంగంలో ఇప్పుడు వాతావరణం బాగా హీట్ ఎక్కింది. సింహనాదం చేయగానే ఆ కౌరవ పక్షంలో ఉన్న సేనాధిపతులు వాళ్ళ శంఖాలను ఊదగానే ఇంకా ఆ సైన్యంలో ఉన్న చీర్లీడింగ్ స్క్వాడ్ ఉంటుంది కదా, వాళ్ళు రంగంలోకి దిగారు. సో వాళ్ళు తప్పెటలు, బాకాలు, కొమ్ముబూరలు, ఒకటేమిటి రకరకాల వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఎందుకంటే దుర్యోధనుడు చేసిన తెలివి తక్కువ పని వల్ల ఆ తలతిక్క మాటలన్నీ ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడడం వల్ల ఆ కౌరవ సేనలో ఉన్న అందరికీ లో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దుర్యోధనుడు ఎంత పాపాత్ముడైనా ఆయన యుద్ధానికి ముందే భయపడిపోవడం గమనించాడు భీష్ముడు. సో అలా ఉండిపోకుండా దానిని దాచుకునే ప్రయత్నంలో ఆయన బయటపడిపోయాడు. సో ఈ సేనాధిపతి శంఖాన్ని పూరించడం ఒక విధంగా యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తుంది. అండ్ దుర్యోధనుడికి ఇంకా చెక్ పెట్టడానికి మాటలన్నీ ఇంకా ఆపేయి అన్నట్టు. కాబట్టి మనకేం తెలుస్తుంది, యుద్ధాన్ని ప్రారంభించిన వారు కౌరవులే అని మనకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ ఇప్పుడు భీష్ముడు సింహనాదాన్ని, ఆ శంఖధ్వనిని విన్నాక వీళ్ళందరూ కూడా, వెనకాల వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చేశారనమాట. సో యోధ ప్రముఖులంతా, వీరులు, వాళ్ళు కూడా ఆ శంఖాలని ఊదటం ప్రారంభించారు. ఈ ఆర్కెస్ట్రా ఆఫ్ వార్ అనమాట. శంఖాలు ఒక ఎత్తు అయితే, ఈ భేరీలు అంటే డ్రమ్స్ అండ్ తప్పెటలు, సింబల్స్ అండ్ కొమ్ముబూరలు, ఈ హార్న్ పైప్స్, ఇవన్నీ కలిసి ఒకేసారి మారుమోగాయి. మనకి శ్లోకంలో పనవానకాలు అని ఉంటుంది కదా, అదే దాన్ని తప్పెటలు అంటారనమాట. సో ఈ యుద్ధ వాయిద్యాలని ఆయా పనులకై
అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాయించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళకి ఉత్సాహం కలిగించడానికి. సో వీళ్ళేంటంటే ఈ సైనికుల రక్తంలో ఉత్సాహాన్ని, అడ్రినాలిన్ నింపడానికి ప్రత్యేకంగా నియమించబడ్డారు. వీరు యుద్ధం చెయ్యరు కదా, సో మెంటల్ సపోర్ట్ ఇస్తారు, ఎనర్జీ బూస్ట్. సో గరికిపాటి గారు చెప్పినట్లు ఈ శబ్దాలన్నీ సైనికుల్లో మేము చాలా బలంగా ఉన్నాము అనే భ్రమను కల్పించడానికి చేస్తున్న ప్రయత్నము. విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ సౌండ్ అంతా, ఈ ధ్వని ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి మారుమోగిపోయింది. ఇక్కడ చూడండి, ఏంటంటే శంకర భాష్యం ప్రకారం ఆ ధ్వని ఎలా ఉందంటే తుముల, అంటే గజిబిజిగా ఉన్నది, అయోమయంగా ఉంది అని అన్నట్టు. సో ఇది సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు అనమాట, అయోమయంగా ఉంది, చాలా గజిబిజిగా ఉంది అని. ఇక్కడ ప్లానింగ్ లేదు, ఒకరిని చూసి ఒకరు అరుస్తూ భయాన్ని అణుచుకోవడానికి చేసే శబ్దం లాగా. సో ఎందుకంటే ఒకేసారి కంకరెంట్గా రావడం, అదొక కేయాస్ లాగా, తుములో భవత్ లాగా మారిపోయింది. ఇదే పదం మనకి శ్లోకంలో ఉంటుంది. అంటే ఈ కౌరవ సైన్యంలో ఐక్యత కంటే ఆందోళన ఎక్కువ ఉందని ఈ శబ్దం చెబుతుంది, చెప్పకనే చెబుతుంది. మనకు ఒక్కసారి సిస్టమ్ సరిగ్గా రన్ అవ్వాలంటే నాయిస్ ఉంటే సరిపోదు, శబ్దం, అందులో సిగ్నల్ ఉండాలి. సో కౌరవులది కేవలం హైప్, కానీ పాండవులది హోప్. సో అది మనం వచ్చే శ్లోకాలలో చూడబోయే కృష్ణుడి శంఖనాదం ద్వారా రుజువు అవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది కూడా, అధర్మానికి స్పష్టమైన ఆలోచన ఉండదు, అంతా గజిబిజియే. కానీ ధర్మం మాత్రం దీనికి విరుద్ధం, స్పష్టమైన ఆలోచనలు ఉంటాయి. సో ఎందుకంటే ఇది వచ్చే కౌరవ శంఖనాదాలు ప్రతిగా, అంటే ఆపోజిట్గా పాండవ శంఖనాదాలు ఆ ధ్వనిని వర్ణిస్తూ తర్వాత శ్లోకాల్లో ఆ ధ్వని భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేసింది, కౌరవ గుండెలను భేదించింది అని వర్ణించాడు. సో దీన్ని బట్టి దుర్యోధనుని యుద్ధం చేయాలనే కోరిక ధర్మ సమ్మతమైనది కాదని సంజయుడు ఆక్షేపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మన పిల్లలకి ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సైన్యంలో కూడా అప్పట్లో ఇలానే చేసేవాళ్ళు. ఇట్లా అంటే చీర్ లీడింగ్, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఎలా చేస్తున్నారో అప్పుడు ఆ సైన్యంలో కూడా అలానే చేశారు. సో బయట నుంచి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తాడంటే, బయట నుంచి వచ్చే ఉత్సాహం కంటే నీ మనసు లోపల ఉండే కాన్ఫిడెన్స్ ముఖ్యం. చప్పట్లు కొట్టేవారు ఉన్నారని గెలవకూడదు, నీ లక్ష్యం గొప్పదని నువ్వు గెలవాలి. కృష్ణం వందే జగద్గురు. ఈ రణగొన ధ్వనుల మధ్య కౌరవులు చీర్ లీడర్స్ గోల చేస్తున్నప్పుడు ఆ ప్రశాంతమైన తెల్లని గుర్రాల రథం మీద నుండి జగద్గురు కృష్ణుడు తన శంఖాన్ని ఎలా పూరించారో ఆ డివైన్ సైలెన్స్ బ్రేకర్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం.